సాధారణంగా శ్రమ కలిగినప్పుడు శ్రమలు చూసి భయపడతా ఉంటాం. నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అని మనము చూస్తూ ఉంటాం. అయితే నేను ఒక చిన్న కథ చెప్తాను, వినండి. మనము పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ రైతు కొన్ని విత్తనాలు తీసుకొని భూమిలో నాటుతూ ఉంటారు. ఆ విత్తనాలు భూమిలో కొన్ని రోజుల తర్వాత మొలకలెత్తుతూ ఉంటాయి. అయితే ఆ విత్తనం చనిపోయినాక మొలక అనేది పైకి మనం చూస్తూ ఉంటాం. నిజమే కదా. శ్రమ కలిగినప్పుడు మనము అనేకంగా విధాలుగా దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటాం. అయితే మనం దేవుని వద్దకు వెళ్ళి అడిగినట్లయితే దేవుడు మనము ఏమైతే పాపం చేశామో, మనలో ఏదైతే మురికిగా దాచబడి ఉందో వాటిలన్నిటినీ తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికే కదా శ్రమనిచ్చేది. శ్రమ మనకు గొప్ప విజయాన్ని కలుగచేస్తుంది. శ్రమను మనము ఆహ్వానిద్దాం. హల్లెలూయా.